కుబేరుడి భార్యల్లో నా అంత అందగత్తే లేదు. నాకున్న ప్రేమ, నా మీద నా భర్తకున్న ప్రేమ, నా భర్త మీద నాకున్న ప్రేమ ఈ లోకంలో ఇంకెవరికి ఉండవు. అంత ఇష్టముగా బతికిన వాళ్ళం. ఓసారి నేను నా సోదరీమణులతో కలిసి దేవలోకం అంతా విహరించాం. అప్పుడు దేవలోకంలో ఉన్న కొందరన్నారు, దేవలోకమే కాదు భూలోకంలో కూడా అందమైన అడవులు ఉన్నాయి అన్నారట. దాంతో భూలోకంలో దేవలోకంలో ఉన్నంత అందమైన అడవులు ఉన్నాయా, ఉద్యానాలు ఉన్నాయా చూద్దామని మేము 5గురం భూమికి వచ్చాం. దారిలో నైమిశారణ్య ప్రాంతంలో ఒక బ్రాహ్మణోత్తముడు అగ్ని వంటి తేజస్సుతో కళ్ళు మూసుకొని జపం చేసుకుంటున్నాడు. అతన్ని చూడగానే మనకి చిలిపి బుద్ధి పుట్టింది. ఈ బ్రాహ్మణుడు నిజంగా తపస్సు చేస్తున్నాడా, లేకపోతే మనలాంటి అందగత్తి కనబడితే కళ్ళు విప్పి కన్ను గీటి రమ్మంటాడా? ఈ నిష్ఠ ఎంతవరకు ఉంటుంది, ఈ తిష్ట ఎంతవరకు ఉంటుంది సుందరి కంటపడేదాకాని. అందగత్తి కనబడితే ఎంత గొప్పవాళ్ళైనా నిష్ఠ విడిచిపెట్టి మన కౌగిట్లోకి వస్తారు అనుకుని మేము వేళకోవడం వాడు ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయన్ని ముక్కు పుచ్చుకులాగాం. పైన చీర చెంగుతో కొట్టంట. రాగము చేదు విరాగము చేదు అనురాగమే మధురం అని పాడాం. ఆయన చలించలేదు. చివరికి మేము మీదపడి కౌగిలించుకొని జుట్టు పట్టుకుని దువ్వాం. దాంతో ఆయన కళ్ళు తెరిచాడు. పళ్ళు పటపట కొరికాడు. మూర్ఖురాండ్రు మీరు, 1000 సంవత్సరములుగా కళ్ళు తెరవకుండా కఠోర దీక్షతో మహానియమంతో తపస్సు చేసుకుంటున్న నన్ను, ఇంద్రియ నిగ్రహంతో ఉన్న నన్ను అనవసరంగా ముక్కు కాళ్ళు చేతులు పట్టుకుని పీకి అందులోంచి బయటికి లాక్కొచ్చారు. నా తపస్సుని, నా నియమాన్ని భగ్నం చేశారు. ఇది మొసలి బుద్ధి. మొసలి పట్టినట్టుగా నా ముక్కు పీకుతారటే, మీ 5గురు మడుగుల్లోకి పోయి మొసళ్ళు అయి పడి ఉండండి అని చెప్పించేశాడు. దాంతో మేము మొసలం అయిపోయి ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడ్డాం. ఆయన కాళ్ళ మీద పడి, మహానుభావులు మీరు ఈ చిన్న విషయానికి ఎంత కోపగిస్తారా? ఎవరైనా మిమ్మల్ని పరీక్షిస్తే ఆ పరీక్షలో మీరు నెగ్గాలి, కానీ ఆగ్రహోదగ్గురులు అయిపోతే ఎలాగా? మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు ఎవరిని ఏడిపించమనగానే ఆయన జాలిపడి, వెర్రి పెనుగుల్లారా నా తపస్సు పాడు చేశారనే ఉక్రోషంతో శపించాను తప్ప నాకు మీ మీద ద్వేషం ఉంటుందా? బాధపడకండి. చాలా కాలం మీ 5గురు సౌభద్ర పౌలోమకారంధమ ప్రసన్న భారద్వాజమని పేరు కలిగిన 5 మడుగుల్లో ఉండండి. మీకు మహాశక్తి ఇస్తున్నాను. మీ మడుగులోకి అడుగుపెట్టిన వాడు ఎంత గొప్పవాడైనా వాడిని మింగేయండి. చాలా కాలం తర్వాత నరుడు నారాయణునిలో సగ అంశం భూలోకంలో అర్జునుడు అనే పేరుతో పుడతాడు. ఆయన మహాత్ముడు, విష్ణువులో సగభాగం, ధర్మాత్ముడు కాబట్టి ఆయన చేత్తో ఎత్తి ఒడ్డు మీద పారేయగానే మీ రూపం మీకు వస్తుంది.